क्षेत्रे श्रीरंगोदिवदेशानां ताम्रपुण्ये कावेरी वैस्तुते कृतमाला बहुधा सुवर्णवगे पिनाकिनी कृष्णा नदीनां च उत्तरप्रदेशे श्रीमद्गोदावर्याः उत्तरतटे अस्यादिनिकलक्षेत्रादिगमन्मेरोत्तक्षिणदिग्भागे सकलजगत्सृष्टिनाथस्य परसंख्याता संख्याता वर्षजीवनः ब्रह्मणः श्री श्वेतवराह कल्पे वैवस्वतमन्तरे कलियुगे प्रथमपादे जुहोद्वीपे प्रथमवर्षे प्रथमगणे दक्षिणदिग्भागे श्रीरंगस्योत्तरप्रदेशे गंगागोदावरीयोर्मध्यदेशे दण्डकारण्ये श्री यादाद्रिक्षेत्र समीपे अस्मिन् गृहे भाग्यनगरे कल्याणमण्डपे अस्मिन् वर्तमान विवाहादिकचान्द्रमानेन श्री प्रभवादिवत्सराणां मध्ये श्री दुर्मुखीनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतु फाल्गुणमासे कृष्णपक्षे सप्तम्यां वासरः वासरस्तु शुभवासरे शुभानुवासरे शुभयोग शुभकरण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ एवं विशिष्टे शुभे अभ्युदय मुहूर्ते अंता కూడా నమస్కారం చేసి మమ అనుకోండి మమ జన్మ ప్రతిపాల్య కుమార్య పరమార్థకేశ జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మూర్తాత్మపరిణకాకృపక్షే ద్వారా వలుకాభి సప్తఋషి మండల పర్యంత కృతాశీర్వసహస్రావధానే ఏకైకవాలుకార్పితకాలే యవైశ్చంద్రమండల పర్యంతం కృతాశీర్వసహస్రావధానే ఏకైకయవాపకర్షక్రమదురాక్షోమాద్రాప్తవాజపే పుండరీకత్వమేతాది శతకృతుబలావాప్త్యర్థం అంతా కూడా నమస్కారం చేసి మయా సహా అని చెప్పండి మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం తుష్యానాం మిత్రుణాం దుర్గాదేవ్య శాశ్వత పరమ పదలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అస్య శ్రీ పాంచరాజాద్యాగముక్త ప్రకారేణ సాలంకృత సైరణ్యోదక కన్యాదానం కరిష్యే కన్యకామర్యోః సుగంధ కుసుమాక్ష తనూతనవజ్రాదివరనృత్య హిరణ్యగర్భేతి మంత్రేణ కుసుపుష్పాక్షేదం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భస్సమార్తదాగ్రే భూతస్య జాతపత్రేకాసి సదాదానమేయాం దేవాన్ కస్మై దేవాయ విద్యావిదేమా తతః కన్యాదానమంత్రా కన్యాంకనక సంపన్నాం కనకాభరణేజుతా అస్యాం విష్ణువేతుభ్యం విష్ణులోకే జిగీషయా కన్యమేకదో భూయాత్ కన్యమే దైవపార్శ్వయోః భూయాతుత్తానం మోక్షసాధనం విశ్వం పంచభూత సాక్షిణ్యే సర్వదేవతాః అప్రదానే నా విష్ణులోకే జిగీషయా కన్యాదానసత్పుణ్యార్థం సాలిగ్రామ గోభూ హిరణ్యదానాని కరిష్యే దానాని షోడశ మహాదానాని చ కరిష్యే స్రాజకే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ స్వమే ద్వాదశాని తత్ప్రచ్చమే కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు. కూడా నమస్కారం చేసుకోండి. మీకు ఇచ్చిన కన్యాదాన ఫలాల్ని అందులో ఉంచి నమస్కారం చేసుకోండి. మీ అందరూ దగ్గర కూడా వస్తారు. ఆ కన్యాదాన ఫలాల్ని ముట్టుకొని నమస్కారం చేసుకొని మీ తోచిన యథాశక్తి దక్షిణ అందులో ఉంచి నమస్కారం చేసుకోండి. स्वस्ति पुण्याः वाचनाङ्कुरारोपणतीर्थान्वयभेदीश्वराणां निरन्तरमनुकूलानां शुभशोभनानां स्वस्ति सर्वे ग्रहाः शुभनक्षत्रयुक्ताः शुभ एकादशस्ताः
శ్రీ సీతా మహాలక్ష్మి రామచంద్రమయో శిరసిక్షిపేతు. ఈ సుముహూర్త సమయం ఈ గట్టివాడం ఓం బృహస్పతి అయం ముహూర్త సుముహూర్తోస్తు. బలో సీతారామచంద్ర భగవాన్ సీతామాతకు లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానుకి భక్త రామదాస గోవింద. ఓం నిరంజనాం వరణీం భక్తవేద శ్రేయాం చంద్రాం హిరణ్మయీం శ్రీజాతవేదో భవావహ భువన్ భువనాం జరుణాం కృష్ణం మహితా బుద్ధే దేవేంద్ర దైత్యోన్నాథ వన్నాం ధ్యాయాతదే తదనంతరం మాంగళ్య పూజాం కరిష్యే. కానీ ఇప్పుడు ప్రస్తుతం అలా కాకుండా పూర్వం వైదిక పద్ధతిని అనుసరించినట్లయితే ఖచ్చితంగా ముహూర్త సమయంలోనే వరుడు వధువుని చూడాలి. అలా ఆ వరువుడు వధువును చూసే సందర్భంలో చదివేటువంటి ఏమిటి అంటే మంగళాష్టకాలు అంటారు. అటువంటి మంగళాష్టక పఠనం జరిగింది. తర్వాత చూర్ణిక పఠనం కూడా చేయడం జరిగింది. చూర్ణిక అంటే మంగళకరమైనది అని అర్థం. ఈ మంగళకరమైనటువంటి చూర్ణికలో మనం ఏ ప్రాంతాలు తర్వాత 11 ఉపచయరాశులుగా చెబుతారు. అందులో సర్వగ్రహాలు కూడా 11వ స్థానంలో ఉండే పాపగ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయిట. ఒకవేళ అలా అశుభ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రియరక నిక్షేపణ కూడా జరిగింది. ఆ తదుపరి మాంగళ్యాలకు జనక మహారాజు చేయిస్తే ఇంకొకటి దశరథ మహారాజు చేయించినట. తర్వాత భక్తులందరి పక్షంగా రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం మూడోది. కాబట్టి అలా ఎక్కడా లేనటువంటి విధంగా మాంగళ్యాలు 3 ఉంటాయి. కానీ వైదిక పరంగా చూసుకున్నట్లయితే మాంగళ్య ధారణ లేదు. కేవలం అనుచారంగా మనకు వస్తున్నటువంటి ఆచారం. పూర్వం స్త్రీలు తమ మెట్టినింటికి వెళ్లే సందర్భాల్లో ఈ తాటాకుల నుంచి తీసుకున్నటువంటి లేదా తాటి చెట్టు నుంచి ఆ మాంగళ్యాలని ప్రస్తుతం ధరింపజేస్తారు. వాటిని దర్శించి ధరించండి. జై శ్రీరామ్. శ్రేయసీం శ్రీనివాస కరుణాం వివరూపిణీం మంగళ్యాదేవతాభ్యో నమః. సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. జానకీ రమణ గోవింద గోవింద సమర్పణ చేసుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో మీ ఇష్ట సంకల్పం ఏదైనా ఉన్నట్లయితే కనుక అమ్మవారికి విజ్ఞాపన చేసుకోండి. మహాలక్ష్మీదేవ్యా కండే మంగళసూత్రం మత్వా ఓం సుమంగళీరియం మధురిమారుత్తమే సమస్యతా సౌభాగ్యమసే తత్వాయాదాస్తం విపరేతన మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. బలో సీతారామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి. సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో శుభకార్య పూర్వం గోదాదేవి అనేటువంటి ఆవిడ ఉంది. ఈమె 30 రోజుల పాటు శ్రీవ్రతాన్ని ఆచరించి ఆ స్వామిని పతిగా పొందింది, రంగనాథుణ్ణి. అలా ఆమె కొన్ని కలలో కవిదాయువదేస్తనయా విభూతి సర్వం యదేవ నియమేనోదన్వయాన ఆద్య శనక్లపదేర్ముగుళాభిరామం శ్రీమత్తలంగ్రీగుళం ప్రణమామి మూర్ధన భూతం సరచ్చమా కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. లీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పరార్థ్యం శ్వం శృతిశతశిరసితమధ్య బృహస్పతిర్మాదరిశ్వోతవాయుసుంధవానావాతాభినో గృణంతో విష్ణంభో దివోదరణం పృథివ్యాశేషానాథో విష్ణుపత్ని విశ్వవ్యజ ఇషయంతే సుబోధి శివానో హస్తదిర్భుతే మహాదేవి చ విద్మహే శ్రీభూసఖ్యై చ ధీమహి తన్నో నీల. మాలా పరివర్తన కీర్తన.
చూద్దాము అనండి. అమ్మవారికి, అమ్మవారి మాలని అయ్యవారికి వయ్యారంగా నాట్యం చేస్తున్నటువంటి విధంగా నృత్యిస్తూ ఆ మాలల్ని స్వామివారికి, అమ్మవారికి సమర్పించారు. ఆ తరువాత కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టంగా చెప్పబడేది తలంబరాల కార్యక్రమం. ఈ తలంబరాల కార్యక్రమం ముత్యాల తలంబరాలు అనేటువంటివి మనకి కేవలం భద్రాచలంలో మాత్రమే ప్రారంభమైనటువంటిగా తెలుస్తుంది. ఆనాడు తాను చేసినటువంటి తప్పుకు తానీషా ప్రతి నవమికి కూడా ముత్యాల తలంబరాల్ని పంపించేవాట. ఆ ఆనవాయితీనే నేటికి కూడా పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబరాలని మనందరి తరఫున పంపించడం జరుగుతోంది. ఆ ముత్యాల తలంబరాలతోనే స్వామివారికి అమ్మవారు తలంబరాలు పోసుకుంటూ ఉంటారు. జానక్య కమలామలాంజలి చెప్పినట్లుగా తెల్లని ముత్యాలు అమ్మవారి యొక్క చేతిలోకి వెళ్ళిపోయేసరికి ఎర్రగా మారిపోయినాయిట. ఆ తర్వాత ఎర్రగా మారినటువంటి ముత్యాలు అయ్యవారి యొక్క శిరస్సు పైన పడగా నింద్రనీల మరుల్లాగా నీలిమ రంగుని పొందాయిట. అలాగా మళ్ళా అక్కడి నుంచి దానినటువంటి నల్లగా మారి తర్వాత స్వామివారి యొక్క దేహం మీద పడి ఇంద్రనీలమణిలో ప్రభాసించేటువంటి ఆ దివ్యమైనటువంటి ముత్యాలు మనందరికీ కూడా మంగళాన్ని కలిగించాలని ఆనాడు శంకరాచార్య స్వామి వారు రామకర్ణామృతంలో ఉటంకించినట్లుగా అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ తలంబరాలు కార్యక్రమంలోనే సాధారణంగా అందరూ కూడా సంతోషంగా ఉండే సమయం ఇది, ఆనందకరమైనటువంటి సందర్భం ఇది. ఈ ఆనందకరమైనటువంటి సందర్భంలో సీతారాములు కూడా ఎంతో ఆనందంగా ఇప్పుడు మనం కరుణారా వీక్షించి తరిద్దాం. శ్రీ సీతా మహాలక్ష్మీ
దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్కంధారయతాం ధ్రువం జానక్యః కమలామలాంజలిపుటే యా పద్మరాగాయిదా న్యస్తా రాఘవమస్తకే చ విలసతో కుందప్రసూనాయిదా స్రస్తా శ్యామలకాయకాంత కలిదా యా ఇంద్రనీలాయుధా ముక్తాస్త శుభదా భవంతు భవదా శ్రీరామ వైవాహికా శీర్షంబునందేవి నవమల్లికా మనోజ్ఞత మహిళే జలిగా క్రాంతంబులయ్యవి పుష్పవర్షంబులై పలుకు మిగిలే జనకజారామ పరిణయోత్సవ విభూతి జనములగు నట్టి మౌక్తికాక్షతలు మంగళ ఆయురారోగ్య భోగభాగ్యంబు లొసగి భాగ్యనగర సంస్థిత వాసులకు యుగ యుగ సనాతన సార్వభౌమ చక్రవర్తి తనూజ రామ కళ్యాణ విభము సర్వ విభముల వసగుగాత రామచంద్ర మహారాజుకి ఆరోపణము. చక్కగా తలంబ్రాలండి, ముత్యాల తలంబ్రాలు అన్నీ కూడా చక్కగా ఇక్కడ యథా దీనివల్ల ఈ తలంబ్రాలు పోసుకోవడం వల్ల కామ్యములవి కూడా వర్తిల్లి యజ్ఞకృతువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సమృద్ధత అని ఆ కొబ్బరి చెప్పల్లో ఉంచండి. అవి మంత్రబోధమైనటువంటి మంత్రములు పఠనం చేసి ఆ సీతారాముల యొక్క కళ్యాణ తలంబరాలు అట్లా ఈ యొక్క పుష్ప వర్షములుగా ఇంద్ర నేల మణులుగా అరవిందములుగా చూపించాయో మధుర మధురమైన మామిడి పండులో రామనామము తీపి రాదు రాదు అని అనుకున్నట్టండి. కళ్యాణ సమయంలో నా మూర్తిని చూసుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర సమస్తకాంజల్యం పట్పవారి పరిపూర్ణ లోచనం నమత రాక్షసాంతకం. ఆయన ఈ రకంగా భావన చేశాట. ఆ భావన మనం శ్రవణం చేయడం వల్ల పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలం. చక్కగా మధుర మధురమైన మామిడి పండులో నా రామనామము తీపి రాదు రాదు.